నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీటు అంచనాలు, ఊహాగానాలు మరియు తగిన ఆధారాలు లేని నిర్ధారణలపై ఆధారపడి ఉంది అని ట్రయల్ కోర్టు శుక్రవారం పేర్కొంది. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా మొత్తం 23 మందిని కోర్టు డిశ్చార్జ్ చేసింది. సిబిఐ సమర్పించిన పత్రాల్లో ప్రాథమికంగా కూడా కేసు ఉన్నట్టు చూపించే ఆధారాలు లేవు, తీవ్రమైనటువంటి అనుమానం కూడా వ్యక్తం చేసే స్థితి లేదు అని రౌస్ అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. ఎక్సైజ్ పాలసీ కేసు న్యాయపరమైన పరిశీలనను తట్టుకోలేక పూర్తిగా విఫలమైంది అని తీర్పులో పేర్కొంది. ఈ ఉత్తర్వులపై సిబిఐ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసినట్లు సమాచారం. ఇక ట్రయల్ కోర్టు విచారణలో అనేక అంశాలను పట్టించుకోలేదని లేదా సరైన విధంగా పరిగణించలేదని సిబిఐ వాదించింది. ఇక కేజ్రీవాల్, సిసోడియా నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ తీర్పును స్వాగతించింది. ఇక ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విచారణ సంస్థలను రాజకీయంగా ఉపయోగిస్తుందని ఆరోపించింది. అయితే బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ షా, మాల్వియా ఈ తీర్పు న్యాయానికి విరుద్ధమైన తీర్పు అని వ్యాఖ్యానించారు. ఇక ప్రత్యేక న్యాయమూర్తి జితేంద్ర సింగ్ తన ఉత్తర్వులో 2021 నుంచి 22 ఢిల్లీ లిక్కర్ పాలసీని ఏదైనా ప్రైవేట్ వ్యక్తికి లేదా సౌత్ గ్రూప్కు అన్యాయం, లాభం చేకూర్చేలా మార్చినట్లు సూచించే ప్రాథమిక ఆధారాలు కూడా సిబిఐ సమర్పించలేకపోయిందని కూడా పేర్కొన్నారు. ఇక దీనికి విరుద్ధంగా ఆ పాలసీ చట్టపరమైనటువంటి విధానాలను అనుసరిస్తూ సంప్రదింపులు మరియు చర్చల ద్వారా రూపుదిద్దుకుంది అని కోర్టు అభిప్రాయపడింది. పాలసీ అమల్లోకి వచ్చిన సమయంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా గాని, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కానీ ఏ కుట్ర సమావేశాల్లో పాల్గొన్నట్లు, అక్రమ లాభాలకు సంబంధించి ఆధారాలు లేవని న్యాయమూర్తి తెలిపారు. సిసోడియాను ఫిబ్రవరి 2023లో అరెస్ట్ చేసి జైలుకు పంపగా ఆగస్టు 2024లో బెయిల్ మంజూరైంది. ఇక కేజ్రీవాల్ ను మార్చి 2024లో అరెస్ట్ చేసి సెప్టెంబర్ 2024లో రెగ్యులర్ బెయిల్ ఇచ్చారు. ఇద్దరు అరెస్టు సమయంలో పదవిలోనే ఉన్నారు. కేజ్రీవాల్ పై సిబిఐ ఆరోపణలు ప్రధానంగా ఒకే ఒక్క ప్రాసిక్యూషన్ సాక్షి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇచ్చినటువంటి వాక్యంలోని ఒక వాక్యంపై ఆధారపడి ఉన్నాయని కోర్టు తెలిపింది. ఆ వాక్యానికి ఆయన కుమారుడు రాఘవ మాగుంట మద్దతు ఇచ్చారని పేర్కొంది. ఒక సహనేరస్తుడి వాక్యాన్ని మరొక సహనేరస్తుడి వాక్యంతో ధృవీకరించవచ్చా అనే ప్రశ్నను కోర్టు లేవనెత్తింది. స్వతంత్ర ఆధారాలతోనే ధృవీకరణ ఉండాలి, ఒక అప్రూవర్ వాక్యాన్ని మరొక అప్రూవర్ వాక్యంతో సమర్పించడం సరిపోదు అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. మరో అప్రూవర్ దినేష్ అరోరా విషయంలో మెజిస్ట్రేట్ ముందు సెక్షన్ 164 కింద ఇచ్చినటువంటి వాక్యానంతరం పోలీసులు సెక్షన్ 161 కింద ఇచ్చినటువంటి వాక్యాలు సాధారణంగా సాక్షులుగా అంగీకరించబడు. అయితే సెక్షన్ 164 కింద ఇచ్చినటువంటి వాక్యాలు సాక్షులుగా పరిగణించబడతాయి. ఎక్సైజ్ పాలసీ కేసు తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత అమల్లోకి వచ్చింది. అప్రూవర్ కు క్షమాభిక్ష ఇచ్చిన తర్వాత అతను స్వతంత్ర సాక్షిగా మారిపోతాడనే భావనతో ప్రాసిక్యూషన్ వ్యవహరించిందని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే సెక్షన్ 161 కింద అప్రూవర్ ఇచ్చినటువంటి వాక్యాలను ప్రధాన ఆధారంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. దినేష్ అరోరా విషయంలో అతని తర్వాతి వాక్యాలు సహజంగా వెలువడినా లేక ప్రాసిక్యూషన్ అవసరాలకు అనుగుణంగా మార్చబడ్డావా అనే అనుమానం కలుగుతుందని కోర్టు తెలిపింది. అప్రూవర్ వాక్యాలు సాధారణంగా అనుమానాస్పదంగా పరిగణించబడతాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే ఈ కేసులో వాటిని అప్రమేయ సత్యంగా భావించి కేసు ప్రధాన ఆధారంగా ఉపయోగించారని విమర్శించారు. అలాగే దక్షిణ భారతానికి చెందినటువంటి నిందితులను సూచించడానికి సౌత్ గ్రూప్ అనే పదాన్ని వాడడాన్ని కోర్టు తప్పుపట్టింది. ప్రాంతీయ గుర్తింపుల ఆధారంగా వర్తనలు చేయటం రాజ్యాంగ సమానత్వ సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద నమోదైనటువంటి కేసులు ముందుగా ఉన్న ప్రధాన నేరం చట్టబద్ధంగా నిలబడినప్పుడే కొనసాగుతాయని కోర్టు పేర్కొంది. ఈ కేసులో సిబిఐ నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిఎంఎల్ఏ కేసు నమోదు చేసింది. ప్రధాన నేరం న్యాయపరంగా నిలబడక ముందే అరెస్టులు చేసి కఠినమైన బెయిలు నిబంధనలు విధించడం సరైనది కాదు అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అప్పటి ఆ ప్రభుత్వం ఢిల్లీ లిక్కర్ పాలసీని మ్యానుఫ్యాక్చరర్, హోల్సేలర్ మరియు రీటైల్ లైసెన్స్ ని మధ్య బాధ్యతలను వేరు చేసి మోనోపోలీ మరియు కార్టెల్ వ్యవస్థను తగ్గించేందుకు ప్రవేశపెట్టినట్లు కోర్టు గుర్తించింది. అయితే సిబిఐ ఆరోపణల ప్రకారం ఢిల్లీ ఎక్సైజ్ శాఖలోని కొందరు అధికారులు ప్రైవేటు వ్యక్తులు మరియు మద్యం వ్యాపారులతో కుమ్మక్కై తమకు మరియు కొంతమంది ప్రైవేట్ సంస్థలకు అక్రమ ఆర్థిక లాభం చేకూర్చారని పేర్కొంది.